జూన్ 1వ తారీఖు సండే వచ్చినప్పుడు మనం ఆ రోజు ఫిలోమోను పత్రిక గురించి మనం ధ్యానం చేసుకున్నాం. జూన్ 1వ తారీఖు ఫిలోమోను పత్రిక మీద మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడు పౌలు ఫిలోమోనుకు రాస్తూ ఒనేసిము గురించి కొన్ని విషయాలు చెప్తాడు. అందులో అన్నీ చెప్పను కానీ ఒక్క మాట మాత్రం జ్ఞాపకం చేస్తాను. రాత్రికాలం నాకు ఈ మాట ఎందుకు నాకు హృదయానికి బాగా తట్టింది. సరే ఆ వచనం చదివించాలని నాకు ఆశ ఉంది. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 11-12 వచనాలు చదవండి. బ్రదర్ యాసన్ కూడా ముందుకు సారిస్తే బాగుంటుంది. యాసన్ ఫిలోమోను పత్రికలో 11-12 వచనాలు. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని అది ఒనేసిము అనగా ప్రయోజనము లేనటువంటి వాడు. అతడు నీకు మునుపు నిష్ప్రయోజకుడు, ఒక దొంగ, ఒక మోసగాడు. ఫిలోమోను విడిచిపెట్టి ఫిలోమోను యొద్ద నుంచి పారిపోయినటువంటి వ్యక్తి ఎవరు? ఒనేసిము. ఒకప్పుడు మనం అందరం కూడా మునుపు దూరస్తులము, ఇప్పుడు దేవునికి సమీపస్తులము. ఒకప్పుడు దేవుని ప్రజలము కాము, ఇప్పుడు మనం దేవుని యొక్క ప్రజలము, దేవుని యొక్క నిబంధన జనులము, యేసుక్రీస్తు రక్త సంబంధులు. మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నీ పౌరసత్వం, మన పౌరసత్వం పరలోకమందున్నదని పౌలు ఫిలిప్పీ పత్రికలు అంటాడు. మన పౌరసత్వం ఎక్కడుందండి? అది ఇక్కడ లోక సంబంధం ఏదైనా పౌరసత్వం, ఇక్కడ సిటిజన్షిప్ కావాలంటే మనకి నీ ఆధార్ కార్డు ఏది, నీ రేషన్ కార్డు ఏది, నీదే ఊరు, నీ పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ, నీ ప్రైవేట్ అడ్రస్ ఎక్కడ, ఇవన్నీ ఉంటాయి కదా. ఏదైనా అడ్రస్ అడిగితే ఏమంటారు? పర్మనెంట్ అడ్రస్ కంపల్సరీ కదా. ఎందుకంటే నాలంటి అద్దీంట్లో ఉన్నాడు 33 ఇళ్ళు తిరుగుతాడు. మనకంటూ మన పౌరసత్వం మనం ఏమైనా మనం తెలుసుకోవాలి. మందిరానికి వచ్చి కూర్చున్నాం, విన్నాము, ఇంతేనా అనుకుంటే కాదు. దాంట్లో మనం నేర్చుకునేది చాలా ఉంటుంది. అయితే ఫిలోమోనుకి పౌలు ఈ పత్రిక రాస్తూ 11 అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని, నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఒనేసిము, ఇంగ్లీష్లో ఒనేసిమస్ అంటారు. ఇప్పుడు నీకు, ఒకప్పుడు మనము ఎందుకు ఎవరికి పనికిరానటువంటి వారు, కానీ దేవుడికి మనం పనికొచ్చాం. అంటే ఇక్కడ ఉన్న భూమి మీద ఉన్నందరూ గొప్పవాడు అని కాదు, పనికిరాని వారు అని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు పనికొచ్చేవాడు అంటే జాగ్రత్త. ఉప్పు కర్పూరము ఒకే పోలికలో ఉంటాయి. ఒక్కసారి టేస్ట్ చేసి తెలుస్తుంది. అవునా కదా? చూడటానికి అందరి చేతులు బైబిల్ ఉంటుంది. విశ్వాసానికి వచ్చేటప్పటికి ఋతు ఓర్పలాగా ఉంటుంది అన్నమాట. ఒకరి తెగింపు ఉంటుంది, ఒకరి దిగజారుడుతనం ఉంటుంది. తిరిగి ఇంటికి వెళ్ళింది మళ్ళీ ఎన్నడూ కూడా ఇంక ఓర్ప గురించి ఏమైనా ఉందా? మొదటి అధ్యాయంలోనే అయిపోయింది. తిరిగి తన బంధువుల ఇంటికి, తన యొక్క కుటుంబీకుల దగ్గరికి వెళ్ళిపోయింది. మరి ఎన్నడూ కూడా అక్కడి నుంచి ఓర్ప గురించి ఒక్క మాట కూడా లేదు. మీరు ఎంత తల్లకిందులుగా చదివి గూగుల్లో సెర్చ్ చేసినా ఏమీ దొరకదు. అర్థమైందా? అతడు మునుపు నీకు నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు నీకును నాకును అతడు
ప్రయోజనకరమైన వాడాయను. ప్రయోజనకరమైన వాడు. 12వ వచనం అద్భుతమైన మాట. నా ప్రాణము వంటి వాడైన అతనిని అది నిష్ప్రయోజకుడే కానీ నువ్వు ప్రసంగం చేయవలసి వస్తుంది బ్రియల. ఇప్పుడు ఎవరంటండి ఆయన? నా ప్రాణము వంటి వాడైన. చూసారా ఎట్లా ఉందన్నమాట? నా ప్రాణము వంటి నా ప్రాణము వంటివాడు. యాకోబు గురించి చాలా బాగా చెప్తాం. యాకోబు అంటే చెప్పమంటే ప్రతి వాడు ఎంత ఈజీగా మాట్లాడదో తెలుసా? యాకోబు అంటే ఏంటి? మోసగాడు, కడుపులో ఉన్నప్పుడు అన్నయ్య మడం పట్టుకుని వచ్చేసాడు, అన్ని దొంగ పనులు చేశాడంట. యాకోబు కంటే దొంగలం మనం కాదంటే మనకి గురించి ఏమి రాయబడలేదు. మన గురించి రాయాలి చూస్తే ఎవరు చదువుతారు? ఎవరు చదవరు. నా ప్రాణము వంటి వాడైన. నా ప్రాణము వంటి వాడు అంటే నా ప్రాణమైన అతను. ఏముందండి బ్రాకెట్లో? నా ప్రాణమైన అతను. ప్రాణంతో సమానం అయిపోయాడంట. పౌలు అంటున్నాడు, ఒకప్పుడు నిష్ప్రయోజకుడే కానీ అతడు నా ప్రాణము. అసలు స్టేట్మెంట్ మీరు చూసారా? చాలాసార్లు చదువుతాం. అతడు ఎవరంటే అండి, నేనెంతో నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావు, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగా పక్క వాళ్ళని ఎప్పుడు ఎవరు ప్రేమించం. మనదంతా వేషధారణ. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగా పక్కోళ్ళని ప్రేమిస్తానంటావు, కానీ అందులో స్వచ్ఛమైనటువంటి యథార్థమైనటువంటి ప్రేమ లేదు. దేవుని ప్రేమ అయితే అగాపే ప్రేమ, ప్రతిఫలము ఆశించినటువంటి ప్రేమ. ఆ ప్రేమకి ఎవరు కూడా నిర్వచనం. ఆ 12వ వచనమే చదవండి. నా ప్రాణము వంటి వాడైన అతనిని. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. అది నా ప్రాణం. అతడు తప్పు చేస్తే నేను చేసినట్టు అనుకుంటున్నాడు ఫిలోమోనుతోటి. అతడు తప్పు చేశాడు అనుకో, పౌలే తప్పు చేశాడు అనుకో. అతడు నీకు అప్పు ఉన్నాడు అనుకో, పౌలే నీకు అప్పు ఉన్నాడు అనుకో. అది నా లెక్కలో చేర్చు, ఆ అప్పు నేనే తీరుస్తాను అంటాడు. అంటే పౌలు ఎంత బాధ్యత కలిగి, అందుకే ఆయన క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. పౌలు కొత్త నిబంధనలో పౌలు వలె అపోస్తులు ఉన్నారు, అపోస్తులు వెంబడించారు 12 మంది. కానీ అంతగా దేవుని అడుగు జాడలో పౌలే చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి, మీరు కనీసం నన్ను పోలి మీరు నడుచుకోండి. క్రీస్తుని పోలి నడుచుకోవటం అంటే అది మీ వల్ల కాదని అర్థం. ఎందుకంటే ఆయన అనుభవించాడు. ఆయన ఒకప్పుడు దూషకుడు, హానికరుడు, హింసకుడును అంటాడు. కానీ ఆయన కృపచేత ఆయన నన్ను రక్షించాడు కాబట్టి ఆయనకి నేను రుణస్తునని చెప్పి దేవునికి రుణం తీర్చుట కొరకు తన జీవితకాలం అంతా రక్షించబడిన దినం మొదలుకొని వెనుతిరిగి ఎప్పుడు కూడా పౌలు చూడలేదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలం ముందు ఫిలిప్పీ పత్రికను మనం ధ్యానం చేసుకుంటాం. బ్రదర్ ముందుకు వస్తే ఒక పాట పాడి ప్రభు యొక్క నామను మహిమపరుచుకుందాం. మనకు వచ్చినటువంటి అందరికి వచ్చినటువంటి పాటే అది. ఊహించలేని అందరు కూడా కలిసి పాడి ప్రభు యొక్క నామను మహిమపరుచుకుందాం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకు నా వందనం. ఫస్ట్ వర్ణించగలనా? వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్, వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్, ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వర్ణించగలనా వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ ఊహించలేని నా ప్రాణమా నా అంతరంగమా యెహోవ నామమును సన్నుతించుమా. ప్రాణమా నా అంతరంగమా యెహోవ నామమును సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర కూర్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర కూర్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా
నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు 103 కీర్తనలు మనం చదువుతాం కదా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకు. మన డబ్బు దేవునికి అవసరం లేదండి. నీ ఆస్తుపాస్తులు లేకపోతే నీ అందసందాలు లేకపోతే నా అందసందాలు దేవునికి అవసరం లేదు. కృతజ్ఞత కలిగి మనం దేవుణ్ణి వెదకటం. ఆయన కోరుకునేది ఒకటే, కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి. మనం కృతజ్ఞత అనేది బాహ్యంగా వచ్చేది కదా, అంతరంగ స్వభావం నుంచి వస్తుంది అది కృతజ్ఞత అనేది. కృతజ్ఞత చాలామంది కృతజ్ఞత ఉండదు. కృతజ్ఞత అనేది ఏంటంటే దేవునికి చాలా ఇష్టం. దేవుడు చేసిన మేలుని బట్టి దేవుని స్తుతించడం దేవునికి చాలా ఇష్టం. బలులు ఇవ్వగలను అంటాడు దావీదు. బలులు నేను ఇవ్వగలను, నేను ఏమి ఆయన బలులు ఆయనకి ఏమిస్తా, 1000 కొండల మీద పశువులు నావి అంటాడు. నువ్వు కేటను తీసుకెళ్ళి కోడిని తీసుకెళ్ళి బలిస్తే అది ఆయనదే. ఇది నీది కాదు, నువ్వు పెంచింది కాదు, నువ్వు పుట్టించింది కదా. అది అన్నీ ఆయన విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి బలి, అదే కృతజ్ఞత. హల్లెలూయా. దేవుని యొక్క విధేయత గురించి, దేవుని యొక్క మంచి మనసు గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు, అది దేవుని యొక్క కృప వలన ప్రతి మనుషుని కొరకు ఆయన మరణము అనుభవించినట్లు, పుట్టినోట్లు ఏముంది, రుచి చూచినట్లు, మనం మరణాన్ని ఆయన రుచి చూచినటువంటి దేవుడు. కీర్తనాకారుడు కూడా దేవుని చూసి దేవుని గురించి మాట్లాడతాడు. ఏమంటాడు? రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్.
రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా వాళ్ళేదో తప్పు మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్. మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడావు నీవే స్తుతులకు పాత్రుడనీవే. గొప్ప దేవుడావు నీవే స్తుతులకు పాత్రుడనీవే. తపక ఆరాధింతు దయాళుడవు నీవే. తపక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. సంతోషించుని ఎల్లప్పుడు ఆఖరిది కదా. సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో. సంతోషింతు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో. ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు. ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. హల్లెలూయా. కాబట్టి పాట పాడేటప్పుడు ఒకరు తీసినప్పుడు వాళ్ళు కొందరికి ఇలా చూస్తున్నారు, మీరు తీయలేదు ఇంకా నన్ను, మేమైతే ఇలా ఉన్నాం అన్నట్టు చూస్తున్నారు. అట్లా కాదు, ఎవరికైనా రెడీగా ఉండాలి. పాట అంటే పక్క వాళ్ళని చూసి వాళ్ళు ఇంకా తీయలేదా నేనైతే పాడేది అన్నట్టు కాదు. పాట అందుకోవటం నేర్చుకోవాలి. దేవుని కృప వలన, హెబ్రీ 2:9, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు. మరణము బదులు కింద పుట్టినోట్లు రుచి చూచి మరణము, నా మరణము, నీ మరణము ఆయన రుచి చూచినటువంటి దేవుడు. మన పాపపు మూటను ఆయన వెనక తట్టు విసిరేసినటువంటి దేవుడు. హల్లెలూయా. ప్రతి మనుషుని యొక్క మరణం ఆయన రుచి చూచాడు దేవుడు. అందుకే ప్రతివాడికి కూడా మరణం అంటే భయమే. ఎవరికైనా నాకు మరణం అంటే భయమే లేదన్నవాడు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, వాళ్ళకు 100 కోట్ల నమస్కారాలు పెడతాను. నాకు అసలు మరణం అంటే భయమే లేదు, అసలు నాకు లెక్క లేదన్న వాళ్ళు చెప్పండి. చిన్న జ్వరం వస్తే 30 మందిని కన్ఫ్యూజ్ చేస్తారు. నాకు జ్వరం వచ్చేసింది, 103 వచ్చేసింది, 106 వచ్చేసింది, 26 వచ్చేసింది, నేను అంతేమీ తినలేదు. మనకు ఎట్లా ఉంటుందండి? చిన్న జ్వరం వస్తే ప్రపంచమంతా తెలవాలి. అదే భయంకరం ఏదైనా వస్తే ఇక చెప్పక్కర్లే. ఇంకా కరోనా టైంలో నేను ఒక మాట అంటే చాలామంది నా మీద కోపం పెట్టుకున్నారు. దేవుని స్తోత్రం అనుకున్నా. భయపడండి కానీ సత్యంత భయం ఉండొద్దు అంటే మేము చచ్చిపోతామా అలా అనొచ్చు అంటే సావలేదండి, భయానికి చచ్చారు కరోనాకి చాలామంది. ఆక్సిజన్ దొరకదంటే గుండెకి చచ్చారు ఇళ్లలో, తెలుసా మీకు?
అరే అవునా కదా, హాస్పిటల్లో ఆక్సిజన్ దొరకట్లేదంట పేషెంట్కి అంటే ఏమైపోయింది, కరోనా అంటేనే సెకండ్ ఇచ్చారేంటి ప్రైజ్ రోడ్ అంటా కూడా మేము మోసైని ఇలాగిస్తాం కానీ చెయ్యి మాత్రమేమో చెయ్యి కడుక్కుంటాం. ఏంటది, అదే శానిటైజర్ ఉన్నదా, శానిటైజర్ లేకుండా ఎవరు కూడా అంటే పరిస్థితులు అటువంటి మరణపాయ నుంచి దేవుడు మనల్ని కరుణించి కాపాడినటువంటి దేవుడు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణము రుచి చూచినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు, దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా, దేవదూతల కంటే తక్కువగా అంటే మనం ఏమనుకుంటాం అంటే దేవుడు దేవదూతల కంటే ఇంకా కొంచెము తక్కువ కంటే మన దృష్టిలో ఇప్పుడు ఏమనిపిస్తుంది, దేవదూతలే. చెప్పండి, మీకు అర్థమవుతుంది వాక్యం అంటే దేవదూతలే ఎక్కువ, దేవుడే మరి అంతే కదా. దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన క్రీస్తు మహిమ యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఆయన దైవత్వం, ఆయన దైవత్వం గురించి రాస్తే ఎబ్రి గ్రంథకర్త అదే అధ్యయనం అనే మాట ఏంటంటే దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన క్రీస్తు మహిమ ప్రభావం చేత కిరీటం ధరించిన వానిగా మనము చూస్తున్నాం. ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావము ధరించుకున్నాడు ఆయన. ఇప్పుడు రండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-8 వరకు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై, క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపం. ఆయన గురించి వ్రాయబడిన మాటలు ఏంటంటే సొలొమోను అంటాడు, మందిరం కడతాడు, ప్రతిష్ఠ చేస్తాడు. దేవుని మందిరం కట్టి సొలొమోను ప్రతిష్ఠ చేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఎన్ని పశువులు వధించాడండి? పేజీలు ఇవాళ మొత్తం తిరిగిపోతూ ఉంటాయి, ఎక్కడో ఏంటో కన్ఫ్యూజ్ అయిపోతాం, మళ్ళీ చెప్తేనే కానీ అర్థం కాదు. 1,22,000 అమ్మా. నేనే తీసి చూపిస్తా. ఏడవ అధ్యాయం 5వ వచనం. రెండవ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 5వ వచనం. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. అది దేవుని మందిరము ప్రతిష్ఠ చేసిన తర్వాత దేవుని అగ్ని ఆకాశం దిగివచ్చి ఆ బలిని దహించి వేసింది. అయితే సొలొమోను ప్రార్థన ఏంటంటే, ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, ఆకాశములు మహాకాశములు పట్టజాలన్నటువంటి గొప్ప దేవుడు, నేను కట్టే ఈ మందిరము ఏపాటిది. దేవుని ఎట్లా వర్ణించాడండి? మనలో కొందరు దేవుళ్ళను వర్ణిస్తారు ఆకుల్లోనూ పువ్వుల్లోనూ. చూసారు మీరు ఎప్పుడన్నా? చాలామంది లోకంలో దేవుళ్ళని వర్ణిస్తూ ఉంటారు కదా. కానీ సొలొమోను దేవుని ఎట్లా కీర్తించాడండి? ఆకాశములు మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు, నేను కట్టే మందిరము ఏపాటిది.
ఆకాశం నీ సింహాసనము. పౌలు అంటాడు, సమీపించరాని తేజస్సులో వసించు అమరుడు. అమరత్వము కలిగినటువంటి వాడు, సమీపించరాని తేజస్సులో. సరే అని తీయొద్దు. ఫిలిప్పీ పత్రిక 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి. అది దేవుడే కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని మనుషుల పోలికగా పుట్టి మనుషుల యొక్క పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, దాసుడు ఒక సర్వెంటు అంటే ఏంటంటే అతనికి ఎటువంటి స్వాతంత్ర్యము ఉండదు. అందుకని మిమ్మల్ని దాసులారా అని పిలవక స్నేహితులారా అని పిలుస్తాడు. 15:15 యోహాను 15:16 యోహాను సువార్త 15:15 అమ్మా. ఎవరో చెప్తున్నారు, చెప్పండి. 15:15 చదవండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులను పిలవక స్నేహితులారా అని పిలుస్తున్నాడు ప్రభు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి మనుషుల పోలికగా పుట్టి మనుషుని యొక్క పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని. ఆయన మన మధ్యలో ఎట్లా ఉన్నాడంటండి? పరిచర్య చేయించుకోవటకు రాలే, మనకైనా పరిచర్య చేయుటకు వచ్చాడు. ఆయన పరిచర్య చేయించుకున్నాడండి. ఆయన పరలోకం నుంచి వచ్చానని తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళవలసి వచ్చి ఆయన, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదువుకోండి, యోహాను సువార్త 13 దాన్ని సర్వెంట్ లీడర్షిప్ అంటారు. అంటే అదేంటంటే ఒక దాసుడికి ఏ రీతిగా తనను తాను తగ్గించుకొని పరలోకం నుంచి వచ్చాడు, తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళాలని. అలాగే యోహాను 17:4 అంటాడు, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను నేను మహిమపరిచితిని. మునుపు నీ యొద్ద ఏ మహిమతో నేను నింపబడి ఉన్నా అదే మహిమతో తిరిగి నువ్వు నన్ను మరలా మహిమపరచుమని చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను ఫుల్ఫిల్ చేశాడు ఆయన. మనం చేయలేం. మనకి ఏదైనా పని అంతా అరకొరే ఉంటుంది. నేను చేసేస్తామంటాం కానీ మాటలు కోటలు దాడతాయి. పని కాడికి వచ్చేటప్పటికి అంతా చెప్పండి, అంతా నేను అయితే చేయలేను, నా వల్ల కాదు. అందుకే మన మాటలు అందుకే అప్పుడప్పుడు ప్రసంగి గ్రంథం 5 అధ్యాయం చదువుతూ ఉండాలి. ఏముంటుంది అక్కడ? దేవుని మందిరమునకు పోవునప్పుడు నువ్వు దేవుని మందిరికి వెళ్ళి నీ ప్రవర్తన జాగ్రత్త. బుద్ధిహీనులు అర్పించిన అర్పణ నువ్వు అర్పించు, నేను అట్టి అడిగి అనేసి ఆ తర్వాత ఓడిపోయే కంటే కూడా నోటిని కొంచెం అదుపులో పెట్టుకోమని. దేవుని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరూ కూడా మనం ఆయన ఒక్కడే కార్యం చేయగలిగాడు కదండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును, ఫిలిప్పీ పత్రిక 2:5 ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి. మనుషుని యొక్క పోలికగా పుట్టి. మనుషుల పోలిక ఏంటి? మనం అంతా ఏంటి? మనలో ఎందుకు స్వార్థం ఉంటుంది చెప్పండి? మనలో ఏముంటుంది అంటండి? రక్తము మాంసం ఉంటుంది. మనలో ఎంత స్వార్థం. మన పిల్లలంటే ఒక ప్రేమ ఉంటుంది, వేరేవాడి పిల్లలంటే
నేనేం తప్పు మాట ఉన్నదే మాట్లాడు. మన పిల్లలైతే ఎంత ప్రేమ ఉంటుందో, వేరేవాళ్ళ పిల్లలైతే ఏముంటుందండి, అంతా పార్షియాలిటీ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. లేదంటే మనం ఓడిపోయినట్టే. ఖచ్చితంగా ఉంటుంది అది ప్రతి వారిలో. దీనికి పెద్ద స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు. మనకైతే ఒకసారి నేను ఒక మాట చెప్పాను, గుర్తుందా? గుర్తుంటుంది, కొన్ని మర్చిపోతూ ఉంటారు. ఆత్మకి శరీరానికి గాయం అయితే ఎట్లా ఉంటుందో ఒకసారి చెప్పాను, విన్నారా? ఏం చెప్పా? శరీరానికి గాయం అయితే ఆత్మకు గాయం అయితే. ఇప్పుడు శరీరానికంటే ఇప్పుడు మన శరీరంలో ఏదైనా గాయం దెబ్బ తగిలిందనుకోండి, అమ్మ అబ్బా అంటూ ఉంటాం కదా. అదే ఆత్మకి గాయం అయితే ఎవరు గుర్తొస్తారు? దేవుడు గుర్తొస్తారు. యేసయ్యా అంట. ఆత్మకి శరీరం తెలుసుకో. ఈ సత్యాలు చిన్న చిన్నయే కానీ మనకి అది పెద్ద మిస్టరీ ఏమీ కాదు. తెలుసుకోవటం నేర్చుకోవాలి మనం. హల్లెలూయా. క్రీస్తు యేసు కలిగిన మనసు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి మనుషుని యొక్క పోలిక రక్త మాంసములు కలిగి. రక్త మాంసములు హెబ్రీ 2:14 అంటాడు కదా. హెబ్రీ 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత. అందుకే మనం జీవితకాలమంతా మరణము భయము అనే దాస్యానికి మనం లోనై ఉంటాం. రేపు ఏం జరుగుతుందో తెలీదు. రేపు పిల్లల భవిష్యత్తు ఏంటో మనకే తెలీదు. రేపు పొద్దుట నా భవిష్యత్తు ఏంటనేది ఎప్పుడు మనకి ఇది ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. నువ్వు పండుకున్నా, 3 గిన్నెలు తిన్నా, కడుపు నిండినా, మనసులో మాత్రం రేపటి గురించినటువంటి ఈ పూటకు కడుపు నిండా తిన్నావు అనుకోండి, ఏం పర్లేదు అనుకోండి, రేపటి గురించి మరలా ఏంటి, రేపు సంగతి ఏంటి అనేది ఉంటుందా ఉండదా? అటువంటి ఆలోచన లేని ఎవరో ఉన్నారు ఇక్కడ? ఇక అలాగుంటే ఇంకా మనకి ఇంకా పరలోకంలో కూర్చున్నట్టే. రేపటి గురించినటువంటి చింత ప్రతి వ్యక్తికి కూడా, ప్రపంచంలో అందరిలో కంటే కూడా ఇండియాలో ఉన్నటువంటి అంబానీ గారు ధనవంతుడే. సూదుల వ్యాపారం కూడా చేత ఇప్పుడు ఆయనకి ఇస్తే. ఇక అర్థమైందా? ఆయన చేయని వ్యాపారం ఏమీ లేదు, అన్నీ చేస్తాడు. సూదులు అమ్ముతారంటే చెప్పండి, అది కూడా ఒక వ్యాపారం అంటే పెట్టడా? ఆయన కావాలి, ఎంతున్నా తృప్తి అనేది ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున హెబ్రీ 2:14 ఏమంటున్నాడండి? ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు ఆయన ప్రభు. అందుకే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి మనుషునే పోలికగా పుట్టి దేవుడవైయుండి నా కొరకై మానవునిగా జన్మించితివి. దాసుడవై రిక్తుడవై శిలువ మరణము పొందితివి. దేవుడవైయుండి నా కొరకై మానవునిగా జన్మించితివి. దాసుడవై రిక్తుడవై శిలువ మరణం పొందితివి. నీ రక్తమే పాపహరణం, నీ రక్తమే పాపహరణం, నన్ను శుద్ధిని చేసెను, నన్ను
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో పూర్ణ మనస్సుతో సమర్పణతో పూర్ణ మనస్సుతో సమర్పణతో స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారు, ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. పాలివాడాడు. అందుకే మన కష్టం, మన శ్రమ, మన బలహీనత అంతా కూడా దేవునికి తెలుసు. హెబ్రీ పత్రిక 4:15 చదవండి. హెబ్రీ పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. ఆయన మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని. దేవునికి ఏం తెలిసినా నా బాధ అనుకోవద్దు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని. ఆయన మన బలహీనతలన్నీ తెలుసు. మన బలమేంటో తెలుసు, మన బలహీనత ఏంటో ఆయనకు అంతా కూడా తెలుసు. నీవు ఊహించక ముందే 139 కీర్తన దావీదు అంటాడు కదా, మాట నా నాలుకకు రాకమునిపే నీవు సమస్తం ఎరిగినటువంటి నేను కూర్చుండుట, నిలుచుండుట, మాట్లాడుట, నా ఆలోచన రాకముందే నీవన్నీ ఎరిగిన ఉన్నావు అని చెప్పి 139 కీర్తనలో ఆయన బ్రతుకంతా రాస్తాడు అక్కడ. అర్థమైందండి? ఇప్పుడు చదవద్దు కానీ చెప్తున్నా. మనం కూర్చుండటం, మనం నిలబడటం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వస్తున్నాం, ఎవరితో వెళ్తున్నాం కదా. గెహాజీ పరిగెత్తికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నయమాను దగ్గరికి వెళ్ళాడు. ఎలీషాకి ఏం తెలుసు అనుకున్నాడు. వెళ్ళి పరిగెత్తికెళ్ళి షార్ట్ కట్లో వచ్చాడు. గెహాజీ ఎక్కడికి వెళ్ళు, ఎక్కడి నుంచి వస్తున్నానని, ఎక్కడికి వెళ్ళదను, నా మనసు నీతో రాలేదా? దేవునికి అన్నీ తెలుసు. దేవునికి మన బలహీనతలు సహా అనుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అది ఆయనకి మనకున్నటువంటి తేడా. అందుకే ఆయన దేవుడు. మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో ఆయన కృపాసనము యొద్దకు చేరామంటే, దేవుని సన్నిధికి మనం వచ్చామంటే ఆయన కనికరం పొందడానికి వచ్చాం దేవుని మందిరానికి మనం కదా. రోగం వస్తే ఎక్కడికి వెళ్ళాలి మనం? హాస్పిటల్కి. డాక్టర్ గారు మన ఇంటికి వస్తాడేంటి? మనం అపాయింట్మెంట్ తీసుకుంటాం. అప్పుడు ఎంతన్నా మనం పే చేస్తాం. అర్జెంటుగా కట్టాలంటే ముక్కులు మూతులు అన్నీ లాగేసి అక్కడ అడిగింది మనం ఖచ్చితంగా. బట్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే అండి, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు. దేవుడు నా దగ్గరికి రావాలంటే ఎక్కడ? దేవుని విషయాలు ఎప్పుడు కూడా నిర్లక్ష్యత ఉండకూడదు. దావీదు వలె ఆశ, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో నేను ఎప్పుడు కనబడదును అంటాడు. కొరహ కుమారులైతే నీ మందిర ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే
నీ బలిపీఠము యొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరుకును, వాన కోవిలకు గూటు పెట్టుకోడు గూటి స్థలము దొరికింది అంటాడు. నీ మందిరమున నివసించే వారందరూ ధన్యులు అంటాడు 84వ కీర్తనలో. ఎంత చక్కని మాట అండి, ఎంత కీర్తన అండి, అది ఎంత అద్భుతమైన కీర్తన. నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిచ్చుక ఎంత విలువైందేంటి, పిచ్చుకల గురించి మనం తెలుసు కదా కదండి. పిచ్చుకలకి పెద్ద విలువ లేదు, అంతే కదా. ఆయన కూడా మనం రక్షించుట కొరకు మన బలహీనతలన్నీ కూడా వహించినటువంటి గొప్ప క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఆయన. చదువు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి. ఫిలిప్పీ పత్రిక 2:6 చదువు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకోవటకంట దాసుని యొక్క స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తనను తానే ఆయన రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. అది సిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకొనెను. విధేయత అంటే మాటలండి. హెబ్రీ 5:6-7 వచనాలు కదా అక్కడ ఉంటుంది కదా ఆయన గురించి వ్రాయబడిన మాట. హెబ్రీ పత్రిక 5:6-7 వచనాల 7-8 వచనాలు. 7-8 వచనం. శరీరధారణ దినములలో ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి తండ్రికంట ప్రార్థన చేశాడంట. యాచించటం అంటే ఏంటి? యాచించటం అంటే ఏంటి? సహాయం, బతిమాలుకోవటం, గోజాడటం, నాకు సహాయం ఇచ్చేయమని. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన చేస్తాడు ఆయన. ఎట్లాంటి ప్రార్థన? చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె కదా. మనము పాపమును ఎదిరించుటలో రక్తము కారునంతగా మనం పోరాడలేదు. హెబ్రీ పత్రిక 12:3 మనం చదువుతాం కదా. పాపమును ఎదిరించుటలో మనము రక్తము కారునంతగా మేము ప్రార్థన చేస్తే చెమట తడిచిపోయింది పైనుంచి కిందకి. నా కళ్ళు చూడండి అన్న ఒకళ్ళు చూపించండి. ఎప్పుడు చూసినా మన అవసరతలో కనుక కన్నీరు వస్తుంది తప్ప నిజమైన ప్రార్థన ఆయన వెదికేది కాదు. ఆ ప్రార్థన వేరుంటుంది, ఆ సమర్పణ వేరుంటుంది. సమర్పణ కలిగిన వాళ్ళు వాళ్ళ మోకాలు చూస్తేనే చెప్పవచ్చు. వాళ్ళు వెదికేది ఎట్టి ఎత్తుకుంటుందని మనం చెప్పగలం. వాళ్ళని చూస్తేనే మన కొనుక్కొస్తుంది. వాళ్ళని చూస్తే ఆయన శరీరధారిగా దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున. అంతేకాదు అందులో కూడా భయము భక్తి. మనకు భక్తి ఉంటుంది కానీ మనల్ని భయపెడతారు చాలామంది. భయభక్తులు కలిగి ఉందని ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు ఆయన
కుమారుడైన తాను పొందిన శ్రమల ద్వారా అయినా విధేయతను నేర్చుకుని విధేయత. శ్రమలలో ఏముంటుందంటండి? విధేయత. శ్రమలలో ఏముంటుందంటండి? విధేయత. అందుకే శ్రమ నుండి మేలు అంటాడు భక్తుడు. అంటే ఎవరు శ్రమలు కోరుకోరు, కానీ ప్రభా నా భక్తి పరీక్షింపబడాలంటే ఏమి కావాలంటే అండి? శ్రమ. దేవుని మనం అడగాలి, ప్రభా నాకు శ్రమ ఇచ్చినా పర్వాలేదు కానీ ఆయన నువ్వు తోడుంటే నాకు అదే చాలు. ఈ కోరిక మనలో ఉండాలి. అంత సుఖం ఇచ్చే ప్రపంచం అంతటి కంటే నన్నే పైన పెట్టే అంటే అది స్వార్థ భక్తి అవుతుంది. నువ్వేది ఇచ్చినా పర్వాలేదు నాయన, నీవు నాకుంటే. అవునా కదా? అది మనం కోరుకోవాలి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలుందను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలుందను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీకు ఇలలో నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియో కాదిల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. ఆయన కుమారుడైండియు తాను పొందిన శ్రమల ద్వారా అయినా విధేయత నేర్చుకుని విధేయత. వస్తాయి కష్టాలు, మానవులకి కష్టాలు వస్తాయి, తప్పవయ్యి. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఏదో రీతిగా కష్టం వస్తుంది. కానీ
కష్టాలు వచ్చిన మనం దేవుని మీద సనక్కూడదు. దేవుని మీద ఆధారపడటం, మనము ఆధారపడేది ఒక ఛాలెంజ్. ఇది మాటలు కాదు. దేవుని ఆధారపడటం ఏంటంటే ఆయనలో నువ్వు ఉన్నావు. చాలామంది రెండు రకాల ప్రజలు ఉంటారు. దేవుని వాడుకునేవాళ్ళు, దేవుడు వాడుకునేవాళ్ళు. అర్థమైందా? మనం ఎందులో ఉన్నాం మనం తెలుసుకోవాలి. దేవుడు నన్ను ఏ విషయంలో వాడుకుంటున్నాడు, అయితే దేవుడు నేను ఏ రీతిగా వాడేసుకుంటున్నాను, చాలా జాగ్రత్తగా. ఆయన పరమ కుమ్మరి, ఆయన చేతిలోనే మనం ఉండాలి. ఆయన చేతిలో మనం ఉంటే ఆయనకి ఇష్టమైన పాత్రగైనా మలుస్తాడు. హల్లెలూయా. ఆయన కుమారుడైండు తాను పొందిన శ్రమల ద్వారా అయినా విధేయతను నేర్చుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుంచి చదవండి. ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడు రాసినటువంటి, పౌలు రాసినటువంటి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు. పౌలు అంటున్నాడు, నా బ్రతుకు మూలముగానైనను నా చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడనని నేను మిగుల అపేక్షించుచు. అది క్రీస్తు నా అంటే బ్రతికితే క్రీస్తు, అంతే కదా, బ్రతికితే క్రీస్తు. సంఘానికి క్రీస్తు శిరస్సు, మనము శరీరం. మరి మన శరీరాన్ని బట్టి ప్రభు నామము మహింపరచబడలేదా? నా చావు మూలముగానైనా సరే, బ్రతుకు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అది నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, బ్రతికితే క్రీస్తు, చచ్చిపోతే రెండు లాభాలే కదా. ఉంటే దేవుని కాపుదల, చచ్చిపోతే నిత్యత్వంలో ఆయనతో ఉంటాం. అందుకే నేను ఎప్పుడు, నాకు ఇష్టం ఆ మాట, మర్చిపోద్ది ఎవరు కూడా ఆ మాట మర్చిపోకూడదు. నాకు ఇష్టమైంది ఏంటంటే, ఒకవేళ చనిపోతే ప్రభు మహిమలో చేర్చబడితే ఆయన ఇచ్చిన మాట ఏంటి, మనోహరమైన స్థలములు ఆయన నాకు పాలు ప్రాప్తించాను. 16వ కీర్తనలో శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగింది. ఎక్కడంటండి? మనోహర కీర్తనాకారుడు అంటాడు, మనోహరమైన స్థలములలో, మనోహరమైన స్థలం అది. అక్కడ మనకేం దొరుకుతుంది అంటండి? పాలు ప్రాప్తించాను. పాలు 16:6 అదే కీర్తన. మనోహరమైన స్థలంలో ఆయన. అందుకే నేను బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. బ్రతికితే ఆయన, చచ్చిపోతే రెండు, అంతే కదా. ప్రభునందు మృతులందు మృతులు ధన్యులు కదా. ఒకని జన్మదినం కంటే కూడా మరణదినము మేలు. మరణం అంటాడు గౌక్కుని గుండానంత పని వస్తుంది. తప్పు ఇవన్నీ తప్పు. ఎంత గొప్పోడైనా ఒకడు సర్వలోకం సంపాదించుకొని వాడి ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనం? క్రీస్తుని సంపాదించుకుంటే నిత్యత్వం కేవలం దేవునికి విధేయత చూపడం వల్ల మనం పొందుకునే. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు. పౌలు అంటున్నాడు, నేను బ్రతుకుటి క్రీస్తు, చావైతే లాభము. ఆయనను శరీరముతో నేను జీవించుటయే
పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశయున్నది. అది నాకు వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశయున్నది. నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. అది నాకు ఇంకా మేలు. ఎప్పటికైనా సరే మనం ప్రభు రాకడే ఎప్పుడైనా వస్తుంది. మనమైనా ఎప్పుడైనా తప్పదు కదా, ఎవరికి తప్పదు. భూమి మీద పుట్టిన ప్రతి జీవికి, ప్రతి వ్యక్తి కూడా మరణం. కిందున్న పాతాళము తప్పించుకోవాలని పరలోకం వెళ్ళే మార్గం కొరకంట వెతుకుతూ ఉంటారు. దేవుని యొక్క గుణ లక్షణం ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన దేవుని స్వరూపమే కానీ ఈ మంటిని మహిమకు మార్చుటకంట ఆయన మంటి దేహము దాల్చి రక్తమాంసములు కలిగైన ఈ లోకానికి వచ్చి మన శ్రమను, మన వేదన, మన కన్నీరు అంతా కూడా అనుభవించినటువంటి దేవుడు. ప్రతి మనుషుని యొక్క మరణమును ఆయన రుచి చూచినటువంటి దేవుడు. అందుకే దేవునికి మన విధేయత, కృతజ్ఞత కలిగి ఉండాలి. అసలు దేవునికి మన డబ్బు చెల్లదండి. దేవునికి ఏదో ఇచ్చేస్తున్నాం అనుకుంటా, అవి ఇచ్చినా అవి పెద్దగా పర్వాలేదు. దేవునికి ఇచ్చింది దేవుని సన్నిధికి ఇవ్వటం తప్పులే, అది తప్పేం కాదు. దేవుడు ఆ ప్రతిఫలం నీకు ఇస్తాడు. దేవుడే చెప్పాడు, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీరు తీసుకుని రండి అన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇస్తే అంతే కదా, నీళ్ళు పోయేవారికి నీరు పోయబడును, అంతే కదా. దేవుని యొక్క గుణ లక్షణం ఇంకోటి చెప్తా. హెబ్రీ పత్రిక 7:26 హెబ్రీ 7:26 పవిత్రుడును మన దేవుడు పవిత్రుడును. ఎవరంటండి? పవిత్రుడు. పవిత్రుడును, నిర్దోషియు. తర్వాత నిర్దోషి అంటే ఏ దోషము లేనటువంటి వాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడు. దేవుడు కోరుకునే సంఘం కూడా ఎటువంటిది అంటండి? నిష్కల్మషమైనటువంటి, కళంకము లేనటువంటిది. మచ్చ, మడత, కళంకము లేనటువంటిది. ఎఫెసు పత్రిక 5:27 మనం చదువుతాం. 27 అక్కడ ఉంటుంది. ఆ సంఘం ఏంటంటే అండి, అది కళంకమైనను మడతైనను మచ్చదే అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైన నిర్దోషం మహిమ గల సంఘముగాను ఉండుటకు దాని కొరకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు ప్రభు. ఈ సంఘాన్ని రేపు పొద్దుట దేవుని ఎదుట నిలబెడతాడు. పాటలు పాడతాం. పాటలో కూడా చాలా ఎగ్జాల్టేషన్. అంటే దేవుణ్ణి ఆరాధించటం అంటే, దేవుని ఉన్నతనామాన్ని హెచ్చించటం అంటే మాటలు కాదు. మనసులోకి వస్తూ ఉండాలి దేవుని ఆరాధించేటప్పుడు. అట్టి ఆరాధన దేవునికి అంగీకారంగా ఉండాలంటే, ఇప్పుడు కూడా చెప్తాను, సీయోనుడు స్థిరమైన పునాదిని అనే పాట పాడతారు కదా, ఆ వచనాల్లో ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఆ మాటలు. వస్తూ ఉంటాయి కానీ మళ్ళీ మీరు విని అబ్బో బ్రదర్ ఇప్పుడు నాకు ఇష్టం అట్లా కదండి. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, సౌందర్య సీయోనులో నీ మనోహరమైన
నివాసము నిత్యము ఆనందమే నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే సియోనులో స్థిరమైన పునాది నీవు పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. ఆయన అప్పగించటానికే యూదాలో సాతానుడు ప్రవేశించాడు. యూదాలో సాతానుడు ప్రవేశిస్తే ప్రభు అంటాడు, నన్ను అప్పగించేవాడు సమీపంలో ఉన్నాడు, వానికి సంబంధించిన నా దగ్గర ఏది కూడా లేదు ఆయనలో. ప్రభు చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో 8:46 యోహాను 8:46 నాలో పాపం ఉన్నదని ఇంకా తీయలేదా? అమ్మా, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? మీలో పాపనుడు వచ్చి ముందు రాయేయండి అమ్మేద అన్నాడు. అది దేవునికి ఉన్నటువంటి లక్షణం. అందుకైనా పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనటువంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అంటే పుట్టినోట్లు తగినవాడు అని ఉంటుంది. ఎవరంటే ఆయన మనకు తగినవాడు. చాలామంది ప్రధాన యాజకులు వచ్చారు. మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరమ్మా? అహరోను. లోపాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ కాలం అయిపోయినప్పుడు వాళ్ళు చెప్పండి, ఎంత గొప్ప ప్రధాన యాజకుడైనా ఏమైపోతారంటండి, మనలో పాపము ఏదో లోపము ఉంటుంది. మన టైం వచ్చినప్పుడు మీరు బాగా గమనించండి. ప్రపంచ సువార్థికుడైనటువంటి బిల్లీ గ్రాహం గారు కూడా, ప్రపంచంలో అత్యున్నత సంఘం కలిగినటువంటి డాక్టర్ పాల్ డేవిడ్ యాంగిచో గారు కూడా ఎంత గొప్పవాళ్ళైనా మన కళ్ళ ముందు లోపాలు ఉంటాయి. ప్రధాన యాజకులు జీవితకాలంలో ఏదో ఒక మరణమవుడు చేత ఉంటారు. కానీ ఈ ప్రధాన యాజకుడు ఎవరంటండి, తగినటువంటి వాడు, ఆకాశ మండలము కంటే కూడా మిక్కిలి హెచ్చైనటువంటి వాడు. మన ప్రధాన యాజకుడు మన కొరకు ఆయన అంటే ఏం చేశాడంటండి, మనకంటే ముందుగా వెళ్ళి తండ్రి యొద్ద మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన కూర్చోలేదు, తండ్రి యొద్ద ఉండి నీ కొరకు నా కొరకు ఏం చేస్తానంటండి, విజ్ఞాపన పోరాటం జరుగుతున్నది కదా. తెస్సలోనికల పత్రికలో చదివిన ప్రకారం పోరాటం జరుగుతుందా లేదా? అడ్డగించువాడు అడ్డగించుచున్నది. అడ్డగించువాడు ఎవరు? ఇది కూడా డౌట్గా చెప్తే బ్రదర్ ఏమని అంటాడేమో, లేనిపోయింది ఎందుకు. అడ్డగించువాడు అడ్డగించుచున్నది. అడ్డగించుచున్నది తీసివేస్తేనే అడ్డగించేవాడు పరిశుద్ధాత్మదేవుడు. అందుకే ప్రభురాకింకా అడ్డగించేవాడు అడ్డగించుచున్నది. అందుకే దేవుడు మచ్చ మడత లేకుండా దేవుని యొక్క సంఘాన్ని శుద్ధీకరిస్తూ నేడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కాయిచు ఉన్నాడు. తాను చెప్పిన ప్రకారమే భూమి మీదకైనా తాను చెప్పిన ప్రకారమే పరిశుద్ధాత్మను పంపించారు ప్రభు. ఆ పరిశుద్ధాత్మే సంఘాన్ని సిద్ధపరిచి సమయం వచ్చినప్పుడు సంఘాన్ని సిద్ధపరిచి దేవునికి అప్పగిస్తారు. పెండ్లి కుమారునికి పెండ్లి కుమార్తెనే అప్పగిస్తారు. హల్లెలూయా. అయితే దేవుని వాక్యాలు దేవుడు ప్రభు
అందుకే ప్రభు చెప్పిన మాటలు మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18 వచ్చిన ప్రభు అంటారు, నా సంఘము నేను కట్టుదును. కట్టుదును. నా సంఘము. అంతేనా? 16-18. అవును అంకుల్. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నా సంఘమును కట్టుదును. కట్టుదును అని ప్రభు చెప్పాడు మాట. అది నా సంఘము నేను కట్టుదును. సంఘము దేవునిది. పౌలు అంటాడు అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో, 27-28 కూడా చదవండి. 27-28 అపోస్తల కార్యములు. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. ఉన్నదన్నాడు చెప్పేశాడు. కొండపాత్రలు కొడతాడు పౌలు గారు, మామూలుగా కాదు. సగం దాచి చల్లకొచ్చి ముంత దాచినట్టు కాదు, కడిగి పారేస్తాడనమాట. అవునా కదా? దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి చెప్పండి ఇప్పుడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. పేర్లు పెట్టుకుంటాం, మంచిదే. ఫలానా వ్యక్తి మినిస్ట్రీస్ అని పెట్టుకుంటూ ఉంటారు, పేరు కావాలి కాబట్టి. కానీ ఘనత అంతా ఎవరిదంటండి? దేవుడు చెప్పాడు, తన స్వరక్తమిచ్చి ప్రాణం పెట్టాడు దాని కొరకు. ఆయన సిలువకు అప్పగించిన తర్వాత ఈటితో ఆయన్ని కడుపులో పొడితే ఏమొచ్చిందంటండి? నీరు రక్తము. అది దేవుడు తన స్వరక్తం ఆఖరి బొట్టు వరకు ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి దేవుని యొక్క సంఘం. ఈ దేవుని గురించి ప్రవక్త యెషయా 28వ అధ్యాయం 16 వచ్చిన ఒక మాట చదవండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16 వచ్చిన. ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి. ప్రభు ఎవరంటండి? పరిశోధింపబడినటువంటి రాయి. ప్రభుని ఎంత అవమానపరిచారండి. సృష్టికర్త ఈ లోకానికి ఆయన రక్షకుడిగా వస్తే సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండు పెట్టకు. పశువుల తొట్టిలో పుట్టలేదు ఆయన, పశువుల తొట్టిలో ఆయన్ని పరుండబెట్టెను. అది పరిశోధింపబడిన రాయి. నేర్చుకోండి, ఈ పాట ఒకటి ఉంటుంది, ఇంటికి వెళ్ళక నేర్చుకోండి. ఇప్పుడు వద్దులే, మళ్ళీ నన్ను కనిపించేస్తారు, మళ్ళీ నేను పాడలేని మీతో. ఇప్పుడు నిషేధించబడినది రాయి, మూలకు తలరాయి. ఆ పాట ఇంటికి వెళ్ళక నేర్చుకోండి. 2-3 రకాలు ఉంటాయి, కానీ మంచిగా నిషేధించబడిన రాయి, మూలకు తలరాయి, 7 నేత్రములు కలిగినటువంటి రాయి, 6 లక్షల మంది నీరు లేక నోరుండి అలసినటువంటి వారికి దాహము తీర్చినటువంటి రాయి, కలువరిలో నలగగొట్టబడి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి రాయి. ఆయనే సజీవమైన రాయి అంటాడు పేతురు. ఎవరంటండి? సజీవమైనటువంటి రాయి. మనము కూడా సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధన మందిరముగా మనం కట్టబడాలి, దేవుని ఆలయముగా మనం కట్టబడాలి. ప్రతి కట్టడము కూడా ఆయనలో చక్కగా నా ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. ఆ రాయి పనికిరాదు, అది మనుషులకు పనికొస్తుంది, ఆయనకు పనికిరాదు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, ఎవరో చెక్కొద్దు నన్ను అంటే మంచి శిల్పకారుడు ఆయన చెక్కుతాడు, ఆయన చేతిలో పడాలి. ఎలా చెక్కితే అప్పుడు ఆయన అది నీకు ఇష్టంగా ఉంటుంది. నీ ఇష్టంగా నువ్వు వంకర టెంకరగా వెలిగిపోతే కనుక రాయి
మేస్త్రి చేతిలో పడితే ఇటుక ఎక్కడ అమర్చాలో అక్కడ అమరుతాడు. తాపి ఉంటుంది, చక్కగా తీసుకుని దాన్ని ఏం చేస్తాడండి, ఇటుకి 12 రూపాయలు అయిపోయింది, చాలా జాగ్రత్త మేస్త్రి అంటే కాదు, నువ్వు కూర్చో అంటాడు, చక్కగా తీసుకుంటాడు, చెప్తాడు ఎంత కావాలో అంతవరకు దాన్ని ఏం చేస్తాడు, తాపీ తీసుకుని వేస్తాడు. ఇలా వేసి కొంత సిమెంట్ వేసి అలాగ అతుకు ఇక్కడే ఉండను వాడు, బయట కనపడకుండా పూడ్చేస్తాడు. ఇట్లా ఇసుక సిమెంట్ వేసి అది చక్కగా అమర్చబడితే అది నీ బయటకు వచ్చి అమ్మో నేనక లేకపోతే ఎగురుతుంది. అది నేనే ఇలా ఉంటే కట్టబడ్డానంటే మరి కింద పునాది ఏమైపోతుంది? మన బ్రతుకులకు పునాది ఎవరండి? క్రీస్తు. ప్రతి కట్టడం ఆయనలో. అందుకే ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. 28:16 సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడినటువంటి రాయి, పరిశోధింపబడినటువంటి రాయి. ప్రభువుని ఎంతగా అన్నారండి, నువ్వే దేవుని కుమారుడు అయితే సాతాను కూడా వచ్చేయమంటున్నాడో పైనుంచి కిందకే దూకు, లేకపోతే ఈ రాళ్లను నువ్వు నాకు ఒక్కసారి మొక్కితే ఈ మహిమంతా నీకు ఇచ్చేతను అన్నాడు. ఎందుకంటే వాడు అది లాగేసుకున్నాడు. మరి దాని కొరకు ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. అమూల్యమైనటువంటిది. ఆ మాట చాలా బాగుంటుంది కదా, అమూల్యమైనటువంటి తలరాయి. మనం కూడా ఎట్లా కొన్నామంటే అండి, పేతురు 1:19, 1 పేతురు 1:19 అంటాడు, అమూల్యమైన రక్తము చేత. మనం ఎవరు అంటే అండి, అమూల్యమైన రక్తం. అయితే మనలో అందరూ బ్లడ్ టెస్ట్ అయితే నీదో గ్రూపు, నాదో గ్రూపు, అవునా కదా? యేసుక్రీస్తు రక్తం అయితే ప్రతి పాపాన్ని కూడా, యేసుక్రీస్తు క్షమించలేనటువంటి పాపం ప్రపంచంలో ఏది లేదు, ఏది పుట్టలేదు ఇంకా. అర్థమైందండి? మన రక్తాలైతే అందుకే మనలో ఎక్కువ స్వార్థం ఉంటూ ఉంటుంది కదా. అంటారు కదా, ఎవరు బ్లడ్ వాళ్ళు చాలా థిక్ ఉంటుంది, వాళ్ళు కట్టేటప్పటికి మొదటి పేతురు 1:19 ఏముందండి? అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకం. ఆయనలో మచ్చ కానీ మడత కానీ ఏది కూడా లేదు. ఉన్నది ఆయనలో? ఉన్నదండి. చూపించగలరా ఆయనలో ఎవరైనా ఏదైనా మచ్చలు చూపించగలరా? డైరెక్ట్ ప్రిన్స్ గారు దేవుని దగ్గరికి వెళ్ళి ఒకసారి బైబిల్ ఏమైనా తప్పులు దొరుకుతాయేమో ప్రభువుని అడుగుదామని వెళ్తే అంట. మొత్తం ఈయన గురించి ప్రభు చెప్తే మొత్తం తెలుసు కదా. డైరెక్ట్ ప్రిన్స్ గారు మీ అందరికీ చాలామందికి మీరు చూడలేదు కానీ పుస్తకాలు చదివారు. గొప్ప దైవజనుడు. బైబిల్ని తప్పు పడదామని చదువుతూ ఉన్నాడు. అట్లాగే యాంగిచో గారు కూడా అట్లాగే బైబిల్ని తప్పులు పడదామంటే ఆయన బ్రతుకంతా బయటపడి ఆఖరికి దేవుడే గొప్పవాడని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. నీకు మైక్ ఇస్తాను ఉండు బ్రియల్, ఒక 5 నిమిషాలు ఆగు. చెప్పండి. అమూల్యమైన రక్తము చేత మనమంట అమూల్యమైన అనగా నిర్దోషం, నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి నిష్కళంకమైనటువంటి గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ఎవరంటే అండి? నిష్కళంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి రక్తము చేత మనము విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. అది
దేవుడు ఆ రీతిగా నిన్ను నన్ను ఆయన విమోచించాడు. పాపం చేసింది మనము, బలైనది. మీరు పాడతారు, మీరు కొన్ని పాటలు నేర్చుకోవాలి, అప్పుడప్పుడు చెప్తూ ఉండే, ఎప్పుడు రాసి పెట్టుకోండి. ఈ పాట అంకుల్ చెప్పాడు, ఇది మనం నిజంగా నేర్చుకోవాలండి. సిలువలో బలైన దేవుని గొర్రెపిల్ల అన్న పాట ఎప్పుడైనా విన్నారా? వినలేదు. చెప్తే మేము వింటాం అన్నట్టు. అప్పుడప్పుడు రాసుకోవాలి. ఈ పాటలు ఏంటంటే అసలు మహిమలోంచి అధిక మహిమలోకి వెళ్ళనిటువంటి పాటలు మనం నేర్చుకోవాలి. ఎప్పుడు చూసినా ఏ ఉంటాయి కొన్ని, నేను ఇప్పుడు పాడగానే అద్భుతమైన పాట. సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీయేస. ఆనాటి యూదులే నిన్ను చంపీరనుకొంటి, కాదు కాదయ్యయ్యో నా పాప రుణమునకి. యూదులు చంపేశారు దేవుని కాదు, మన పాప రుణమే ఆయన చంపేసింది. మనం ఏం చెప్తే మాట్లాడితే తప్పు ఎవరు చేశారంటే ఆదాము అంట, మాపం కాదంట. ఆదాము అవ్వ తప్పు చేశారు, తినొద్దన్న తిన్నారు, అందుకే మనకి ఇది వచ్చిందా. అర్థమైందా? మనం ఎప్పుడు ఏం చెప్తాం, మొదటి నుంచి అంతే కదా. అదమ్మ ఎందుకు ఈ పని చేసావంటే, అసలు నువ్వు నాకు ఈ అవ్వగారిని ఇవ్వకపోతే నేను తినకపోదు అన్నాడు ఆయన. చెప్పింది ఆయనకే ఫస్ట్, నువ్వు తిని సత్తావని చెప్పాడు ఆయన. సరే ఆమె కొన్ని ఇచ్చిందంటే కొన్ని తిని కొన్ని ఇచ్చి మీరు కూడా తినండి అంటే ఆయన కూడా అసలు ఈమె ఇవ్వకపోతే నేను తిన్నాను. ఎప్పుడు మొదటి నుంచి అదే మనది అంతా కూడా. ఎప్పుడు చూసినా అందుకే ఏదైనా జరుగుతుంది పక్కోళ్ళకి ఇలా చూస్తాం. మన స్వభావాలు అయ్యి అమూల్యమైన రక్తం చేత, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనము విమోచించబడి. ఇప్పుడు ఆయన ఎవరంటే అండి, అమూల్యమైన తలరాయి. అదే అదే మన 28:16 యెషయా గ్రంథం. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి. పరిశోధింపబడిన రాయి ప్రభువునటి యేసుక్రీస్తు వారు. అమూల్యమైన తలరాయి. సొంత ఇంట్లో ఆయన్ని అవమానపరిచారు. సొంత సహోదరులే, నా సహోదరులకు నేను అన్యుడనైతిని అంటాడు కీర్తనకారుడు, రాస్తాడు అన్నమాట. నా సొంత నేను దోచుకొనవలసింది ఇచ్చుకొనవలసి వచ్చినట్టు కీర్తనకారుడు. ప్రవచనాలు అవన్నీ కూడా ఆయన ఏం దోచుకోలేదు. నేను దోచుకొనవలసింది ఇచ్చుకొనవలసి వచ్చి, నేను పాపం చేయలేదు, మీ పాపం నేను భరించాను అంటున్నాడు ప్రభు. చదవమ్మా. బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. స్థిరమైనటువంటి పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. అందుకే విశ్వసించువాడు కలవరపడ్డు. ఎప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పుడు కూడా కలవరపడతాడా కదండి. దేవుని వాక్కు వచ్చింది ఎవరికి వచ్చింది? యేసోబుకు దేవుని వాక్కు వచ్చి, యెహోవా కథనే పరిశోధించిందట. యెహోవా కథనే పరిశోధించి ఇనుము అతనిని బాధించింది. శరసాల్లో చేయని నేరానికి వేయబడ్డాడు. యెహోవా కథను పరిశోధించింది. టైం వచ్చినప్పుడు దేవుడు గోతులోంచి తీశాడు. శరసాలు వేసిన తిరిగి చెప్పండి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఐగుప్తుని? 80. పోనీ మీ అందాజా చెప్తే నేను చెప్తాను తర్వాత. దాదాపు 80 సంవత్సరాలు 17 ఏట కల వచ్చింది, 30 ఏట ప్రధాన అయ్యాడు. పరువు నమస్కారం పెట్టవలసి వచ్చింది ఆఖరికి. ఎవరికి? పేరు నాదే కానీ ఆయన నీ ఆజ్ఞ లేకుండా ఇక్కడ ఒక్క కుక్క కూడా ఒక నాలుగు కానీ ఒక తోక కానీ ఆడించదు. నేనేదో అలా ఉంటాను కానీ
రాజ్యం అంతా నీదే అని చెప్పాడు. అధికారం ఎవరిస్తారండి? దేవుడు నెరవేరుస్తాడు తప్పకుండా. నువ్వు గోతులో పడిపోయిన అనుకోవద్దు. సింహాల గుహలు ఇస్తారు ఎవరిని? దానియేలుని దేవుడు సింహాసనం ఎక్కించాడు. 3 రాజుల కాలంలో ప్రధాన అయ్యాడు ఆయన. దేవుడు ఇప్పుడు కూడా ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టను. పరిశోధింపబడినటువంటి రాయి. అందుకే క్రీస్తు కలిగిన మనసు ఎంత ఉన్నతమైనటువంటిది అంటే, ఆయన దేవుని స్వరూపమే కలిగిన వాడే, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపము ధరించుకొని తనను తాను రిక్తునిగా ఆయన ఎంత తగ్గించుకుని లోకానికి వచ్చాడండి. ఆయన సృష్టికర్త తగ్గించుకుని ఆయన వచ్చాడు. కాబట్టే చాలామందికి అంటే ఎట్లాగంటే యేసుక్రీస్తు అంటే ఎట్లాగంటే ఆయన ఏమీ లేని దేవుడు అంట. వీడు బతుకు వీడు పుట్టుక వీడు సత్య క్రీస్తు పూర్వం. ఎంత గొప్పడు చచ్చినా వాడికి డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే చెప్పండి, క్రీస్తు శకం పేరు అయింది. ఆయన లేకపోతే మనకు బ్రతికెక్కడదండి. ఇంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. వాక్కు నెరవేర్చే దేవుడు, వాక్యం దేవుడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యన నివసించాడు. తిరిగి తండ్రి యొద్దకైనా చేర్చబడి తాను చెప్పిన ప్రకారం మిమ్మల్ని అనాథులుగా విడువనని చెప్పి పరిశుద్ధాత్మను సంఘం పైకైనా పంపించి తన సంఘాన్ని ఆయన కట్టుచూ ఉన్నటువంటి వాడు. క్రీస్తు కలిగిన మనస్సు ఈ మంటిని మహిమగా మార్చుటకు దేవుడు ఆయన వచ్చి తను తగ్గించుకున్నాడు. మంటిని హత్తుకున్నాడు ఆయన కదండి. మనం ఒకరినొకరు భరించలేమండి. ఎంత మంచి మాట్లాడుకున్నా కానీ మనం 2 రోజులు ప్రేమగా ఉంటాం, 3వ రోజు కొద్ది గొప్ప భేదాభిప్రాయం వస్తుంది. కానీ ఆయన ప్రేమకి మనం అసలు పాడారు కదా, వర్ణింపగలనా వివరించగలనా? ఏం వర్ణిస్తే ఈ పెదవులు, ఈ నాలుకకు అందదు. ఈ పెదవులు ఆయన్ని దేవుడు అంత గొప్పవాడు. మనం అప్పుడు విన్నాం కదా పాట ఒకటేసారి, ఏంటిది? పదములు చాలని ప్రేమ ఇదనే మాట చాలాసార్లు పాడాం కదా. ఆ పాటకు ముందు ఆ కవి రాస్తాడు కదా, ఏం రాస్తాడు? మీరు మర్చిపోతారు, నాకేం మతి ఎక్కువ. ఆకాశం అంత పుస్తకం పెట్టి సముద్రం అంత సిరాతోడు చేసిన ఆయన ప్రేమను మనము వర్ణించలేము. ఆయన ప్రేమ కదండి. అదే పదములు చాలని ప్రేమ ఇది. దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనటువంటి, మన పెదవులు వర్ణించలేవండి. మనం రెండు పాటలు పాడి దేవుని స్తుతిస్తే మనకు కన్నీరు వస్తుంది, మళ్ళీ మిగతా మర్చిపోతాం, మళ్ళీ రేపటి గురించి ఆలోచిస్తాం. దేవుని ప్రేమను వర్ణించాలంటే నువ్వెంత వర్ణించినా ఆయనకు రుణం మనము తీర్చలేము. ఎన్నటికీ కూడా దేవునికి మనము రుణస్థులమే. తీర్చలేని రుణం ప్రభు చెల్లించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇంకా చాలా మాట